యేసుక్రీస్తు వారి నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూసుకుంటే మనము సరి చేసుకుంటున్నాక మనము ఆరాధన వర్తమానానికి చదువుకునేటువంటి భాగమే మళ్ళీ చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు. మనం ఎంత ఉపయోగించవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. 2వ దినవృత్తాంతాలు 16:9. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. కానీ యథార్థం గల వారిని బలపరిస్తే దృష్టి లోకమంతా సంచారం చేయించింది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 Corinthians chapter 11 verse 28. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలి. అలాగే చేసి ఆరోగ్యం తిని ఆ పాత్రలోనిది సహాయం కొరకు ప్రార్థన చేస్తుంది. బట్టి నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభా మరియు బట్టి బాధ్యతగా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మీరు నాతో మాతో మీరు మాట్లాడడం తండ్రి. ప్రభా నాకు మాకు అవసరమైన మాటలు ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మేము ఇంటి విషయంలో సరి చేసుకుని స్మరణము వాటి విషయం ప్రభా మీరు మాతో మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నిలబడుతున్న కూడా ప్రభా వట్టి వాడిని ప్రభా ఏమి తెలియని వాడిని తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ప్రభా చూసిన వాడిని తండ్రి. ప్రభా మీరు నన్ను మరుగుపరుచుకుని ప్రభా ఈ యొక్క మాటలు ప్రభా మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క మాటలు నా నోటిలో ఉంచడం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చూపించండి ప్రభా, మీరే అధ్యక్షత వహించి ఈ యొక్క ప్రెజెన్స్ ప్రభా మీరు మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించమని ప్రార్థన చేస్తుంది. ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప దినమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఉదయకాలం మనం చూసుకున్న ఆరాధన భాగంలో దేవుని యొక్క కను దృష్టి ఏ విధంగా ఉంది, ఎటువంటి కను దృష్టి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడో మనము కొన్ని 7 పాయింట్స్ మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం బలలోకి ప్రవేశింపబడక మునుపు మనల్ని మనం పరీక్షించుకోవడానికి మన కను దృష్టి ఏ విధంగా ఉండాలో కొన్ని వచనాలను మనం చూసుకున్నాం. ఫస్ట్ ఆరాధన వర్తమానంలో ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ స్పిరిచువల్ లుక్, మన యొక్క ఆత్మీయమైనటువంటి దృష్టి ఏ విధంగా ఉండాలో కొన్ని వచనాలను మనము చూసుకున్నాం. ఫస్ట్గా ఆది కాండం మన దృష్టి ఏ విధంగా ఉండాలంటే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుని పరిశుద్ధ గ్రంథం కొంతమంది వారి దృష్టి ద్వారా పాపంలో పడిపోయిన వారుగా ఉంటున్నారు. వాటిని మనము ఒక ఉదాహరణగా మనం తీసుకుని వారి జీవితాల నుంచి మనం ఏం చేసి నేర్చుకోవాలి, ఏం సెట్ చేసుకోవాలని చెప్పి కొన్ని వచనాలు మనం చూస్తున్నాం. ఫస్ట్గా ఆది కాండం ఫస్ట్ మన భూలోక చరిత్రలో ఫస్ట్ పాపంలో పడిపోయిన వారు ఎవరు? ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనది
నీళ్ళ మీద రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చును, అతడు కూడా తిని. ఇక్కడ ఫస్ట్ భూలోక ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదట పాపం చేసినటువంటి ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులైనటువంటి వారు అవ్వ, ఆదాము. అవ్వ ఏం చేస్తూ వచ్చింది అయ్యా అంటే ఆ వృక్షాన్ని చూసింది. ఏం చూసింది? పండు. ఆ పండు ఎట్లా ఉందంట? ఆహారానికి మంచిది, ఇంకా తర్వాత కనులకు అందంగా ఉందంట. ఆ కనులు రమ్యమైనటువంటి వృక్షం. ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ లో ఒకప్పుడు మామిడికాయల మీద చాలా పచ్చలుంటే తినేవాడు. ఇప్పుడు అది ఎట్లా ఉండాలా? నిగనిగలాడుతా నీట్ గా కనబడితేనే తింటున్నారు, లేదనుకుంటే దానికి తెలియట్లా. కానీ పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలిసి ఏంటి, అది ఎలా ఉంటే తీయగా ఉంటది, ఏది టేస్ట్గా ఉంటది అని చెప్పి పెద్దవాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మా జనరేషన్ వాళ్ళు ఎలా తింటారు? నీట్ గా కనబడితేనే తింటాం, లేదంటే అది అది బాగాలేదు, అది కులిపోయింది అనుకుంటాం. అప్పుడు అవ్వ కూడా ఏం చూస్తూ వచ్చింది అక్కడ వృక్షం గురించి? ఆ ఫలం ఎలా ఉందంట, చూపులకు ఫస్ట్ ఎలా ఉంది? అందంగా ఉంది, చూడటానికి బాగుందని చెప్పి అది తీసుకుని తినింది. ఏముంది దాంట్లో? ఆశ కలిగినటువంటి చూపు. తను పడిన ఆశ కలిగినటువంటి ఒక చూపు వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా తను ఒక మూల అయింది. దేనికి? పాపాన్ని లోకానికి పరిచయం చేయడానికి మూలమైనటువంటి ఒక ఇదిగా మిగిలిపోతూ వచ్చింది. అయితే మనం కూడా కొన్ని ఆశలు మనలో ఉంటాయి. ఈ ఆశల వల్ల మనం పడిపోయామనుకుంటే, ఈ ఆశ కలిగినట్టు ఈ చూపు మనం చూసేది. అందుకే మనకు ఒకటి ఉంటది, ఇఫ్ యువర్ ఐ ఈస్ గుడ్ యువర్ బాడీ విల్ బి గుడ్. మన కన్ను మంచిది అయితే దేహం అంతా బాగానే ఉంటుంది. కన్ను చెడిపోయింది అయితే దేహం అంతా కూడా చెడిపోయింది. అందుకని మనం చూసే చూపు అనేది ఆశలు ఎటువంటి ఆశలుగా ఉంటున్నాయో, ఎటువంటి ఆశ కలిగిన చూపుతో మనం చూస్తున్నాం అనేది మనము జాగ్రత్తగా కాల్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. రెండవదిగా ఇంకొకరు చూచి పడిపోయిన వారుగా ఉంటున్నారు. ఫస్ట్ గా అవ్వగారు చూచి పాపాన్ని పరిచయం చేసిన వారు ఉన్నారు, పాపంలో పడిపోయిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అవ్వగారు చూచిన చూపు వల్ల ఇంకొకటి కూడా వచ్చింది, దేవునికి దూరంగా తోసివేయబడింది బయటికి. అప్పుడు దాకా ఎక్కడున్నవారు? చక్కగా ఏదో తోటలో దేవునితో సహవాసం కలిగి, దేవునితో ముచ్చటించుతూ, దేవునితో చక్కగా అకంపెనీ అయినటువంటి వారుగా ఉన్నారు. అయితే తిని చూసినటువంటి ఒక ఆశ కలిగిన చూపు వల్ల ఏమవుతూ వచ్చింది? దేవుడికి మనుషులకి అగాధం, ఎడబాటు, చాలా పెద్ద ఎడబాటు వచ్చేస్తూ వచ్చింది. దానివల్ల ఎంత పర్యవసానాలు అవుతూ వచ్చినాయి అంటే, పాపి అనేటువంటి మనుషుడు దేవునికి దగ్గరగా కూడా రాలేనటువంటి పొజిషన్ కి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు ఎక్కడో పరిశుద్ధతలో ఎక్కడో ఉన్నాడు, మనుషుడు అగాధంలో, పాపంలో, చీకటిలో ఉన్నాడు. అటువంటి దేవుని చేర్చుకోలేని, దేవుని దగ్గరికి చేరలేనటువంటి మనుషుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు మళ్ళీ ఈ లోకానికి మనుషుల రూపంలో వచ్చి ఈ రక్త శరీరంలో తను కూడా తీసుకుని, రక్త శరీరంలో పాలి భాగస్తులై తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్యంత ఇదిగా జరుగుతుంది. దీనివల్ల ఒక్క చూపు, ఏంటా చూపు? ఒక ఆశ కలిగినటువంటి అవ్వ చూపు. ఒక ఆశ కలిగినటువంటి అవ్వ చూపు వల్ల అంత పెద్ద హిస్టరీ వచ్చిందో కదా. సో మన చూపు అనేది మనము జాగ్రత్తగా కాల్చుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. రెండవ చూపు ఎవరిదంటే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి స్తంభమాయను. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? లోతు భార్య. లోతు భార్య ఏం చూస్తూ వచ్చింది? తిరిగి చూచింది. ఎక్కడికి తిరిగి చూచింది? లోకానికి. దేవుడు ఎక్కడి నుంచి అయితే తను బయటికి లాక్కొచ్చాడో, బయటికి లాక్కొచ్చి ఏం చెప్పాడు? అమ్మా, ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడకోకుండా వెళ్ళిపోండి అన్నాడు. అయితే లోతు భార్య ఏం చేసి వచ్చింది? ఏమైపోయిందో నా ఇల్లు, ఏమైపోయిందో నా
నా ఆస్తి ఎంత అనుకుని ఏం జరిగింది, ఎట్లా వెనక్కి తిరిగింది. దాంతో ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం కూడా తన యొక్క లోక ఆశ, దేవుడు మనల్ని కొన్నిటిని వదిలిపెట్టి విడిచిపెట్టి మనల్ని తీసుకొచ్చిన తర్వాత మనం తిరిగి వాటిని చూసేవారుగా ఉండకూడదు. మనం తిరిగి చూసేటువంటి దృష్టి ఎవరి దృష్టి అయ్యా అంటే లోతు వారి యొక్క దృష్టి, తిరిగి చూసేటువంటి దృష్టి. మనకు దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథంలో నాకు మాట గుర్తొస్తుంది. ఒక మాట చెప్పాడు, మనకు ముందుంచబడిన పందెపు రంగంలో బహుమానం పొందటకై పరిగెత్తమన్నాడు. ఎక్కడికి వెనక పరిగెట్టమన్నాడా, ముందుకు పరిగెట్టమన్నాడు. ముందుకు వెళ్ళకోకుండా మనకు వెనకొన్నాటిని చూసామనుకో ఏమవుతుంది, మనం కూడా నాశనం అయిపోతాం. మనం కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలయ్యేవారంగా ఉంటాం. అందుకే మనకి అందరికి వచ్చినటువంటి ఒక ఇంగ్లీష్ సాంగ్, పిల్లలకైతే అందరికి వచ్చింది, ఒక వచనం ఉంటది ఏంటి, The cross before me, the world behind me, the cross before me, the world behind me, the cross before me, the world behind me, no turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus, no turning back, no turning back. నేను క్రీస్తుని అనుసరించడానికై తీర్మానించుకున్నాను. వెనుతిరిగి చూడను, నేను ఇంకా వెనుతిరిగి చూడను. నా ముందు ఏముంది, సిలువ ఉంది. నా వెనక ఏముంది, లోకం. లోకం ఎక్కడ ఉంటది, వెనక ఉంటది. మనం వెనుతిరిగి చూసేవాళ్ళని ఉంటే లోకంలో మళ్ళీ మనము కలిసిపోయేవాళ్ళగా ఉంటాము. ఈ పాట రాసిన అతను నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కొంచెం గుర్తుంది. ఒక వీడియోలో చూశాను, ఒక విదేశీయుడు అనుకుంటా, తను సువార్థికుడు. స్వార్థ పని మీద ఏదో ఒక మారుమూల అడవి ప్రాంతం స్వార్థ చేస్తుంటే వాళ్ళు అందరూ తను పట్టుకుని చంపేయడానికి ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయినప్పుడు తనని, తన కుటుంబాన్ని అందరినీ తన ముందే చంపేశారు. అయ్యా నువ్వు క్రీస్తు లేడు అని చెప్పి నువ్వు అక్కడ వాళ్ళు పెట్టినటువంటి విగ్రహానికి నువ్వు బలిపెట్టి వాళ్ళకి పూజ చెయ్యి అని చెప్పి తనని ప్రోత్సాహం చేసిన వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ఆయన ఇటువంటి లాస్ట్ మూమెంట్స్ లో రాసిన పాట ఇదంట, ఏంటంటే నేను క్రీస్తుని అనుసరించడానికే నేను వచ్చాను. నేను తీర్మానించుకున్నాను, వెనుతిరిగి నేను చూడను. ఎటువంటి పరిస్థితిలో చూడను. ఆ వచ్చిన చాలా బాగుంటుంది ఇంగ్లీష్ లో. ఏంటి, అందరూ వెలివేసినా వదిలేసినా నేను వెనుతిరిగి చూడను. నా ముందు సిలువను పెట్టుకుని వెళ్తున్నాను, నేను వెనుతిరిగి లోకం వైపు చూడను అని చెప్పి ఆయన చాలా మంచిగా పాట రాస్తూ వచ్చారు. ఎటువంటి పరిస్థితిలో రాస్తూ వచ్చారంటే, ఇంకాసేపు ఉంటే తనను కూడా చంపేస్తారు. తన ముందే తన కుటుంబాన్ని, తన పిల్లల్ని అందరినీ తన ముందే చంపేసి బెదిరించినప్పటికీ తన క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడినటువంటి సమయంలో రాసినటువంటి పాత్ర. ఇక్కడ మన యొక్క భాగంలో లోతు భార్య ఏం చేస్తూ వచ్చింది, లోకం వైపు తిరిగి చూస్తూ వచ్చింది. తను ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ ఈ టిల్ టుడే ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ ఉప్పు స్తంభాన్ని చూసి వస్తారు. అది మనకు సాక్షాత్తంగా అక్కడ ఉండిపోయింది. అందుకని మనం తిరిగి చూస్తే గనక దేవుని యొక్క దాన్ని, దేవునికి అయిష్టమైన వాటిని, లోకాన్ని విడిచి మనం తిరిగి చూస్తే గనక మనం కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలయ్యేవారుగా ఉంటాం. మూడవదిగా 2వ సమూయేలు, ఇది ఆల్రెడీ మనం ఆరాధన వర్తమానంలో ఆల్రెడీ ఒకసారి మాట్లాడుతున్నాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంటు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి బుద్ధి మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడదు. ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై గొర్రెలు పంపాడు. అతడు వచ్చి ఆమె ఏలియావు కుమార్తెయు హిత్తీయుడను ఊరియాకు భార్య అయి బెత్షెబా అని తెలియజేయడం. ఇంకా తర్వాత చూస్తే 27వ వచనంలో ఆయన చేసిన పని ఎట్లా ఉందని దేవుడు చెప్తున్నాడు. 27వ వచనం ఆఖరి భాగంలో
అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు ఆయన ఎక్కడ ఉండాల్సిన వాడు? ఆ టైంలో యుద్ధం జరుగుతోంది. ఆయన ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ? బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రంగంలో ఉండాలా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? రాజ మందిరంలో ఖాళీగా కూర్చున్నాడు. సరే, హెల్త్ బాగోలేదు అనుకుంటే ఎక్కడ ఉండాలా? పడుకుని ఉండాలా లేదా రెస్ట్ తీసుకుంటూ ఉండాలా? ఈయన ఏం చేస్తున్నాడు? మిద్ది మీద అటు ఇటు తిరుగుతున్నాడు. అంటే హెల్త్ బాగాలేదని అర్థం. హెల్త్ గుడ్ హెల్త్ గా ఉంది. ఆయన ఉండకూడని ప్లేస్ లో ఉన్నాడు, చూడకూడనటువంటి ప్రదేశాల్లో చూశాడు. సరే, చూశాడు, పొరపాటు అనేది ఎవరికైనా జరగచ్చు. చూశాడు, అక్కడ తాగాడా? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. ఐ థింక్ యూత్ క్యాంప్కి వచ్చిన వాడికి, యూత్ క్యాంప్కి వచ్చిన వాడికి మాట బాగా తెలుసు అనుకుంటా. రెండో రోజున థర్డ్ డే ఒక రోజు చెప్పారు. ఏమని చెప్పి వచ్చాడు? దావీదు పడిపోవడానికి అంచెలంచెలుగా ఏ విధంగా పడిపోయాడని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు. చూసిన వాడు చూపుతూ ఆగాడా? ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. సరే, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, ఆగాడా? పాపం చేశాడు. పాపం చేసినాడు, ఆగాడా? ఓకే, పాపం జరిగింది, తప్పులేదు, ఓకే, వదిలేద్దామంటానికి దానికి కవరింగ్ చేస్తున్నాడు. కవరింగ్ చేయడానికి ఎంత ఎంత ఇదిగా చేశాడు? హత్య చేయాల్సి వచ్చింది. ఇదంతటికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? చూడకూడనటువంటి ఒక చూపు ద్వారా. మనం చూడకూడనివి చూస్తే ఓకే, చూసాం, అయిపోయింది అనుకోవడానికి లేదు. దాని తర్వాత జరిగేటువంటి పర్యవసానాలు ఇప్పుడు మనం చూసిన ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా దాని యొక్క కనెక్షన్ అనేది ఉంది. అవ్వ చూసింది, నేటికి ప్రపంచానికి ఏమొచ్చింది? పాపం. ఇప్పటికీ కూడా అది జరుగుతూ ఉంది. రెండవదిగా లోతు చూసింది, లోతు భార్య చూసింది, అది ఉపస్తంభం అయిపోయి ఇప్పటికీ కూడా అది మనకు సాక్షాత్తంగా ఉంది. దావీదు చూచాడు, అక్కడ దాగిపోయిందా? హత్యకి వెళ్ళింది. హత్య తర్వాత ఎన్ని కవరింగ్లు చేస్తూ వచ్చాడు. యుద్ధంలో వేరే వాళ్ళు పెట్టించి వాళ్ళని హత్య చేయించడం, ఎంత కవరింగ్ చేయాల్సి వచ్చింది. సో మనం చూసే చూపు అదొక చూపుతో పోతే చాలా బాగుంటది, కానీ అది చూపుతో మాత్రం పోదు. దాని తర్వాత ఒక హిస్టరీ రన్ అవుతుంది. ఆ హిస్టరీ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. సో అందుకే కదా మనం ఇందాక చెప్పిన మా కొటేషన్, కన్ను మంచిదైతే మన దేహం అంతా కూడా మంచిగానే ఉంటది. కన్ను ఒకటి చెడిపోతే ఆటోమేటిక్ గా దేహానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ దావీదు స్టోరీలోనే తీసుకున్నాం. ఆయన చూడకూడదు చూసాడు, అక్కడితో ఆగిపోయిందా? లేదు, మైండ్కి వచ్చింది అక్కడి నుంచి ప్రాబ్లం. ఎలా కవర్ చేసుకోవాలి? థింకింగ్ చేయాలి. థింక్ చేశాడు. తర్వాత అక్కడ తాగిందా? హత్య చేసేసాడు. హత్యని ఎట్లా కవర్ చేశాడు? ఆ తర్వాత దేవుడు ప్రవక్తను పంపించి ఆయనతో మాట్లాడాడు. అప్పుడు క్షమాపణ కోరుకున్నాడు. తర్వాత బిడ్డకి హెల్త్ బాగోకపోతే మళ్ళీ దాని విషయమైన ఉపవాసం పెట్టుకుని ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు. అదే విధంగా మనం చేసే చూపు ఈ కంటితో ఒక్క దగ్గర పోతే బాగుంటుంది. ఈ కంట్లో నుంచి వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఆ కొటేషన్ కూడా అందుకే అనుకుంటాను కరెక్ట్ గా ఉంటది. మూడవదిగా దావీదు శారీరక ఆకర్షణతో కూడినటువంటి చూపులో పడిపోతూ వచ్చాడు. నాలుగవదిగా యెహోషువ 7వ అధ్యాయము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు వస్త్రమును 200 తరముల వెండిని 50 తరములు ఎత్తుగల ఒక బంగారు కన్నుని నేను చూచి వాటిని ఆశించి తీసుకోండి. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచినవి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. ఎక్కడ ఈ వృత్తాలను ఎవరి గురించి అంటే ఆకాను చేసినటువంటి ఆకాను ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు తీసుకోవద్దన్నవి నిషిద్ధమైనటువంటివి దురాశ కలిగినటువంటి చూపుతో చూశాడు. ఏ చూపు చూశాడు ఇక్కడ దోపుడు సొమ్ములో 3వ లైన్లో అనుకుంటా, నేను వాటిని చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. వాటిని చూచి వాటిని ఆశించని చెప్పుకుంటే కూడా బాగానే ఉండేది, కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా రాస్తుంది, వాటిని చూచి. చూడంగానే ఏమైంది?
నచ్చినాయి. ఫస్ట్ ఏమైంది? చూడంగానే నచ్చినాయి. నచ్చినాయి ఏం చేశాడు? ఆశించాడు. ఆశించి ఏం చేశాడు? చక్కగా కూర్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకుంటే దేవునికి తగులుతా? దేవునికి సర్వము తెలిసినటువంటి దేవుడు, సర్వము చూచే దేవుడు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. నిషిద్ధమైనటువంటి దేవుడు వద్దు అని చెప్పిన వాటిని మనం చూచి ఆశించి తెచ్చుకున్నంత మాత్రాన కరెక్ట్ అయిపోతాయా? అవో. ఆకారం చూసినటువంటి దురాశతో కూడినటువంటి చూపు. ఏంటి ఆశ? తనదైతే అది వేరు. ఆశ అంటే ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే లోతు భార్య ఆశించింది, లోకంలో ఆశించింది, తనొక్కటే నశించింది. ఇక్కడ ఆకారం ఏం చేశాడు? దురాశతో చూశాడు. ఎందుకు ఆ దురాశ? ఆకారానికి తను చూసినటువంటి దురాశ వల్ల తనొక్కడే నశించిపోవాలి. ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే 26వ వచనంలో వారిని అని ఉంది. అక్కడ అతన్ని అని ఉందా? వారిని. ఎవరు వాళ్ళు? పైన చూద్దాం. ఎవరు వాళ్ళు? ఆ 24వ వచనం మధ్యలో ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు 26వ వచనంలో వారిని రాళ్లతో కొట్టి తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపాద్రేకము విడిచిన వాడే మళ్ళు కొనెను. అందుచేతనే నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకారం చేసినటువంటి తన యొక్క దురాశతో కూడినటువంటి చూపు వల్ల తను ఒక్కడే నశించుకోలేదు. ఏమైంది? తన కుటుంబం కూడా నాశనాన్ని చూస్తూ వచ్చింది. అందుకే మనం చూసే చూపు అనేది ఏ విధంగా ఉంది? మనం చూసే చూపు మనొక్కల్ని ఆ ఒక్క మూమెంట్ కి హ్యాపీనెస్ ఇవ్వచ్చు. ఆ ఒక్క క్షణానికి చాలా బాగుంటది. ఆ మంచి మంచి పై వస్త్రాలు, మంచి మంచి బంగారం అండు చూస్తే ఆ ఒక్క క్షణంలో మనసు ఎంతో హ్యాపీగా ఉంటది. ఆ తర్వాత ఏమైంది? దేవుని యొక్క కోపాద్రేకం అతని మీదకి వస్తుంది. లాస్ట్ గా 5వదిగా వీళ్ళన్నిటికీ కారకుడైనటువంటి ఒక మెయిన్ క్యారెక్టర్ ఒకరు ఉంటారు. ఎవరై ఆయనంటే ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము వీళ్ళన్నిటికీ మూల పురుషుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏ చూపు ఆయన ఏమయ్యాడు, అసలు ఎందుకు వచ్చిందో అనేది ఉంటది. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 28 verse 17, 17వ వచనం. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసాను, రాజును చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగించాను. ఇది ఎవరి గురించి చెప్తూ వచ్చారు? సాతాను. ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ ప్రపంచం అంతా కూడా పాడవడానికి గల ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరై ఉన్నారంటే ఈయనే లూసిఫర్. ఎవరు? సాతానుడు. ఈయన ఏ చూపుతో చూసుకున్నాడంట? చూడు, సౌందర్యం చూసుకొని నీవు గర్వించాడు. ఏం గర్వపు చూపు. ఈ లోకం అంతా నాశనం అవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఒకటి గర్వపు చూపు. అందుకే బైబిల్లో మాట ఉంటది, నాశనంకు ముందు గర్వం వచ్చిందంట. నాశనం అవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటి? నేను దేవునితో సమానుడిగా ఉంచుకుంటాను అని చెప్పి, దేవునితో పాటు సమానంగా ఉండాలని చెప్పి ఈ లూసిఫర్ ఏం చేస్తూ వచ్చాడు? తనను తాను గర్వించాడు. నేను ఎందుకు తక్కువకుండా, నేను అందంగా ఉన్నాను, దూతల్లో ప్రధాన దూతను, మంచి పాటగాలను, అన్ని గుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పి తను ఏం చేస్తూ వచ్చాడు? గర్విస్తూ వచ్చాడు. దేవుడు ఊరుకున్నాడా? ఆయన మనసులో గర్విస్తే మాత్రం దేవుడికి తెలియదా? నిన్నెండ్ అవుట్ తెలిసిన దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తనని నేలకు పడవేయబడ్డాడు. మనకి కూడా ఈ లోకమైనటువంటి గర్వాలు ఉండకపోవచ్చు. కొంతమందికి గర్వం ఉంటది. ఏంటో తెలుసా? భక్తి గర్వం. నేను చాలా భక్తిపరుడిని,
నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు ఇంకొకరు ఉండరేమో, ఇలాంటి గర్వాలు కూడా ఉంటాయి. ఇది కూడా దేవుని దృష్టిలో గర్వమే. ఎటువంటి మన చూపు అనేది గర్వంతో కూడినటువంటి చూపు కనుక మనలో ఉంటే మనం కూడా పడవేయబడతాం. ఎక్కడ పడవేయబడతాం? నరకంలో, పాతాళంలో. సాతాన్తో పాటు కంపెనీ ఇవ్వడానికి మనం కూడా వెళ్తాం. ఆ ముక్కడే వెళ్ళిపోతాడు కదా, అందుకని ఆయన కంపెనీ ఇవ్వడం కోసం మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో మన చూపు గర్వంతో కూడినటువంటి చూపుగా ఉంటే కనుక మనం కూడా జాగ్రత్తగా సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. గర్వంతో చూపు తన దేవునితో సమానంగా చేసుకున్నటువంటి చూపు. ఇవాళ మనం ఏ చూపు గురించి మనం చూస్తున్నామంటే ఫస్ట్ ఈ లోకం మొత్తానికి పాపాన్ని తీసుకొచ్చినటువంటి ఆశ వలనకు వచ్చినటువంటి చూపు. అవ్వ వల్ల వచ్చినటువంటి ఆశ కలిగినటువంటి చూపు. రెండవదిగా లోతు భార్య ఎక్కడ చూసింది? వెనుదిరిగి లోకం వైపు చూసినటువంటి వెనుతిరిగేటువంటి దృష్టి. దేవుడిని మనం ఒకసారి వెలిగించిన తర్వాత మనం ఏం చేస్తూ ఉండాలా? వెలగాల్సిన వారుగా ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. అయితే మనం అనేకులు వెలిగించాలి తప్ప వెనుతిరిగి చూసామంటే ఉప్పు కాస్త ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయితే విల్ బి వెరీ బ్యాడ్. ఉప్పు అయితే టేస్ట్ ఉంటుంది. ఉప్పు స్తంభం దేనికన్నా పనికి వచ్చిందా? దేనికి పనికిరాదు కదా, అదో వేస్ట్ థింగ్ అయిపోతుంది. రెండవదిగా లోతు భార్య చేసినటువంటి వెనుతిరిగేటువంటి చూపు, లోకాశలు కలిగినటువంటి చూపు. మూడవదిగా దావీదు చూసినటువంటి శారీరక ఆకర్షణ కూడినటువంటి చూపు. నాలుగవదిగా ఆకాను చూసినటువంటి దురాశతో కలిగినటువంటి చూపు. దురాశ శపితమైనటువంటి వాటిని దేవుడు మన దగ్గర నుంచి దూరం చేసి వాటి నుంచి దూరం చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళేటువంటి చూపు. ఆకారం దగ్గర నుంచి మనం ఆ దురాశ కలిగినటువంటి చూపును దూరం చేసుకుంటానికి మనం ఆఖరిగా మెయిన్ ఇంపార్టెంట్ సాతానుడు చేసినటువంటి గర్వంతో కూడినటువంటి చూపు. మన చూపు ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనము కాల్చుకోవాల్సిన వారగా. ఎందుకంటే దేవుడు కూడా అంటాడు, మత్తయి సువార్త యేసు ప్రభు తన స్వయంగా తన మాటతో చెప్పిన మాట ఏంటి? 5వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడనా? నేను మీతో చెప్పినాను. 29 సార్లు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడలా దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుకుంటే నీకు ప్రయోజనకరం కాదా? ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? అయ్యా, రెండు కన్ను నుండి నరకంలో ఉండటం కంటే ఒక కన్నుతో పరలోకంలో ఉండడం చాలా శ్రేష్టం కదా. అందుకని ఒకవేళ నీ కుడి కన్ను లేదా నీ ఎడం కన్ను కనుక నిన్ను అభ్యంతరపరిచిన దానిని తీసివేయి అంటే నిజంగా కోసి పక్కన పెట్టారు కాదు, దాన్ని మనము అదుపు చేసుకోవాలా, దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలా, దేవునికి సమర్పించుకుని ఆయన యొక్క హెల్ప్ తీసుకుని ఆయన ద్వారా దాన్ని కంట్రోల్ చేసిన వారంగా ఉండాలా. అందుకే దావీదు పడిపోయినప్పుడు దావీదు పడిపోయాడు. దావీదు చేసిన ప్రార్థన ఏమైనా ఉంది? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు. దావీదు ఏమంటాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి. అయ్యా, ఎందుకయ్యా అంటే ఒకసారి నేను వ్యర్థమైన చూడటం వల్ల దాని వల్ల కలిగినటువంటి నష్టాన్ని ఆయన చూశాడు. చూసి తన ఆయన మార్గంలో నడిచేవాడిగా ఉండడానికి ఆయన కోరుకున్నాడు. దేవుని యొక్క మనం కూడా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే మన వ్యర్థమైన వాటిని చూసేవాళ్ళని ఉన్నామా? మన చూపు దుష్టత్వంతో ఉందా? అందుకే దావీదు చూసినటువంటి దృష్టి దేవుని దృష్టికి ఎలా ఉంది? దుష్టత్వం కలిగినట్టుగా దుష్కార్యం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన చూసిన ఒక చూపు వల్ల దేవుని దృష్టిలో దుష్టు కార్యం చేసిన వాడిగా కనపడ్డాడు. అయితే మన చూపు ఏ విధంగా ఉంది? అందుకని దావీదు అంటున్నాడు, ఇక వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను
కాయము అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు అంటున్నాడు. మనం కూడా మనము దుష్టమైనటువంటి వాటిని లేదా వ్యర్థమైనటువంటి వాటిని ఈ లోక ఆశల కొరకు వెనుదిరిగేటువంటి వారంగా ఉంటామను మనము సరి చూసుకోవాలి. మన యొక్క దృష్టి అంటే ఇంగ్లీష్ లో విజన్ అంటారు. దానికి ఇంకో పదం ఏంటి, పర్యాయ పదం ముందు చూపు. విజన్ అంటే ఒక ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా విజన్ అని పెడతారు. అంటే ముందు, తెలుగులో ఏమంటారు, ముందు చూపు, విజన్ తెలుగులో అంటే ముందు ఒక ప్లాన్ కలిగినటువంటి వారికి విజన్ కలిగిన వారికి ఉంటారు. ఆ విజన్ కలిగి వాళ్ళు వెళ్తారు. ఒకవేళ విజన్ తప్పుగా ఉందంటే మన నడత కూడా ఎట్లా ఉంటది, తప్పుగానే ఉంటుంది. ఇప్పుడు విజన్ ప్రతి ఏ ఇన్స్టిట్యూషన్ కైనా చూస్తే నాకు గుర్తు ఒక విషయం నాకు బాగా గుర్తు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి. మోన్ఫోర్డ్ స్కూల్ రేపల్లో వాటి విషయం ఏంటంటే నాలెడ్జ్ తీసుకోవాలి. అంటే నాలెడ్జ్ అనేది ఉంటే మనకి ఇది ఒకటి, నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవడం కోసం మన అడుగులు వేయాలి. అదే నాలెడ్జ్ ఈజ్ వేరే విధంగా మన విజన్ ఉంటే గనక మనం వేసే అడుగులు కూడా ఏ విధంగా ఉంటాయి, దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మనము పలానా కార్యం చేయాలి అని మనం విజన్ పెట్టుకుంటే, ప్రణాళిక పెట్టుకుంటే, విజన్ అంటే ప్రణాళిక అయితే ప్రణాళిక పెట్టుకుంటే ఆ ప్రణాళిక తగ్గట్టుగానే మన నడకలు, మన యొక్క కార్యాచరణ అనేది ఉంటది. ఒకవేళ మన విజన్ తప్పుగా పెట్టుకున్నాం అనుకుంటే మన యొక్క నడకలు, మన యొక్క కార్యాచరణ కూడా ఆటోమేటిక్ గా తప్పుగానే ఉంటది. మన యొక్క విజన్, దేవుడు ఒక గొప్ప విజన్ ఇచ్చాడు. ఏంటా గొప్ప విజన్ అంటే బహుమానం పొందటకై పందిరంగంలో ఓపికతో పరిగెత్తాలి. మన పరుగు బహుమానం పొందేటువంటి పరుగు, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఉండేటువంటి ఈ పరుగులో మనం ఓపికతో పరిగెత్తే వారంగా ముందుకు కాక దేవుడి మాటలు మన వింటుందో. సో ఈ యొక్క 5 విషయాలు ఎవరెవరు 5గురు వాళ్ళు చూసినటువంటి చూపుల ద్వారా పడిపోతూ వచ్చారు. అటువంటి చూపులు మనలో ఉన్నాయేమో మనం సరి చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రను తాగినప్పుడు మనము పరీక్షించుకోవాల్సిన వారికి ఉంటున్నాం. ఇది మనం పక్కన వాళ్ళని పరీక్షించేటువంటి ఖచ్చితంగా ఈ టైం అయితే కాదు. ఎవరికి వాళ్ళమే, నాకు నేనే చేసుకోవాలి, మీకు మీరే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకి తప్ప పక్కన వాళ్ళకి అంటే వాళ్ళ గురించి వాళ్ళకే బాగా తెలిసింది. మన సీక్రెట్ లైఫ్ మనకి అంతా తెలియకపోయినా కొద్దిగా తెలిసింది కదా. సో మన సీక్రెట్ లైఫ్ మనమే దేవుని దృష్టిలో పరీక్షించుకొని ఆయన సన్నిధి, ఆయన యొక్క బలలో యోగ్యముగా పాల్పొందడం కాక.